ఇక వివరాలు చూస్తే ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగాన సరికొత్త చరిత్ర సృష్టించబడింది. రాయలసీమ రతనాల సీమగా తన పూర్వ వైభవాన్ని సంతరించుకునేలా కర్నూలు జిల్లా జొన్నగిరిలో స్వతంత్ర భారతదేశంలోని మొట్టమొదటి భారీ ప్రైవేట్ బంగారు గనిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ అపూర్వ ఘట్టాన్ని పురస్కరించుకుని సదరు మైనింగ్ సంస్థ అక్కడ లభించిన తొలి విడత బంగారంతో పక్కాగా తయారు చేసిన ఆంధ్రప్రదేశ్ బంగారు మ్యాప్ జ్ఞాపికను సీఎం చంద్రబాబు నాయుడుకి పవర్ఫుల్ గా అందజేసింది. దీన్ని అమరావతిలో త్వరలోనే అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయబోయే ప్రతిష్టాత్మక మెగా మ్యూజియంలో రాష్ట్రానికే గర్వకారణంగా ప్రత్యేక ఆకర్షణగా ఉంచుతామని అఫీషియల్ గా ప్రకటించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అశోకుడి కాలం నాటి శ్రీకృష్ణదేవరాయల నాటి వైభవాన్ని గుర్తు చేస్తూ జొన్నగిరి ప్రాంతాన్ని ఇకపై అఫీషియల్ గా స్వర్ణగిరిగా మారుస్తున్నట్లు ప్రకటన చేశారు. తొలి దశలో ఏడాదికి 400 కేజీల బంగారాన్ని ఉత్పత్తి చేస్తూ రాబోయే రోజుల్లో ఏకంగా 50 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి లక్ష్యంతో దేశంలోని నెంబర్ 1 గా నిలుపుతామని పవర్ఫుల్ గా స్పష్టం చేశారు. స్వర్ణగిరిలో మైనింగ్ చేసిన తొలి బంగారంతో అద్భుతమైన శిల్పకళతో చెక్కిన ఆంధ్రప్రదేశ్ మ్యాప్ జ్ఞాపికను కంపెనీ ప్రతినిధులు ముఖ్యమంత్రికి అందించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ జొన్నగిరిలో ఉత్పత్తి చేసిన బంగారంతో చేసిన ఏపీ మ్యాప్ ను నాకు జ్ఞాపికగా అందజేశారు. బంగారంతో తయారు చేసిన ఈ జ్ఞాపికను అమరావతిలో ఏర్పాటు చేయబోయే మ్యూజియంలో పెడతామని స్పష్టం చేశారు. ఏపీ రాజధానికి వచ్చే పర్యాటకులు, విదేశీ ప్రతినిధులు రాష్ట్ర సంపదను చూసేలా దీన్ని భద్రపరుస్తామన్నారు. ఇక్కడ దొరికే బంగారాన్ని వేరే రాష్ట్రాలకు తరలించకుండా ఈ ప్రాంతంలోని ఒక మెగా జ్యువెలరీ పార్క్ ఏర్పాటు చేసి స్థానిక రాయలసీమ యువతకు వేలాదిగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వంపై ఉన్న నమ్మకంతోనే ఇలాంటి మెగా ప్రాజెక్టులు ఏపీకి వస్తున్నాయని ధీమా వ్యక్తం చేశారు. జొన్నగిరి బంగారం గని ప్రారంభం కావడం, ఆ మొదటి బంగారంతో చేసిన ఏపీ మ్యాప్ అమరావతి మ్యూజియానికి చేరనుండడం కూటమి ప్రభుత్వం స్వర్ణాంధ్ర అభివృద్ధి స్పీడ్కు పక్కా నిదర్శనం. మరి రాయలసీమ రూపురేఖలను మార్చబోతున్న ఈ పవర్ఫుల్ బంగారు ప్రాజెక్ట్ గ్రౌండ్ లెవెల్లో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి మరి.